హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ గైస్ డూయింగ్? ఈ వీడియోలో కనబడుతున్నదే కైవారా బెట్ట హిల్ టాప్. ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్ ప్లేస్. ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్లేస్కి ఒకసారన్నా విజిట్ చేయాలి. సూపర్ వ్యూ ఇక్కడ నుంచి కూర్చొని చూస్తూ ఉంటే. ఈ ప్లేస్ నుంచి కైలాసగిరి హిల్స్ కనబడతాయి. అక్కడే భీమ బకాసుర ఫైట్ అంటారే, సినిమాల్లో చూయించుంటారు కదా, ఆ హిల్స్ ఉన్నాయి అక్కడ, వాటి కేవ్స్. ఈ కైవారా బెట్ట ఎంట్రన్స్ ట్రెక్కింగ్ పాయింట్కి మార్నింగ్ 6 నుంచి అలౌ చేస్తారు. సో ఇక్కడికి చేరుకోవాలంటే మనం ముందుగా అరణ్య విహార బుకింగ్ సైట్లోంచి టికెట్ బుక్స్ చేసుకోవాలి. పర్ పర్సన్ అరౌండ్ 300 రూపీస్. ఈ ట్రెక్కింగ్కి నేను, సునీల్, రంజిత్, మా ముగ్గురు ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాం. సో ట్రెక్కింగ్ గంగోత్రి మార్గ్ అనే ట్రైల్ వే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కైవారా అనే ప్లేస్ బెంగళూరుకి అరౌండ్ 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అరౌండ్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ కేఆర్పురా. సో ఈ హిల్ టాప్ వచ్చి గ్రౌండ్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. ప్లస్ ఈ రోడ్ జర్నీ వచ్చి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్గా టు అండ్ ఫ్రో పైకి నుంచి కిందికి రావాలంటే అరౌండ్ 3 అవర్స్ పడుతుంది. సో మేము యాక్చువల్గా 6 o'clockకి ఇక్కడికి రీచ్ అయ్యాము. సో ఇక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యాం. ఈ ట్రెక్కింగ్ జర్నీ అంతా స్టోన్స్ పైన వాక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల స్లిప్పరీగా ఉంటుంది, కొన్ని చోట్ల ఇంక్లైన్ పొజిషన్లో ఉంటుంది. ఇది మోడరేట్ ట్రెక్కింగ్ ప్లేస్, అంత ఈజీ కూడా ఏం కాదు. పర్ డే అరౌండ్ 150 మెంబర్స్ బుక్ చేసుకోవచ్చు బుకింగ్ సైట్ ద్వారా. ఈ వీడియోలో రంజిత్ సునీల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ కైవారా ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఎక్కడుంది కైవారా సిటీ, లక్ష్మణ్ తీర్థ ఎక్కడుంది అని చూపిమంటున్నాడు. అతను ఇది బెట్ట, ఇది కైవారా, అది కొలను అని చూపిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఫన్నీ డిస్కషన్ గైస్. ఈ కైవారా ప్లేస్కి చాలా హిస్టరీ ఉంది. కైవారా పరిసరాల్లోనే భీముడు, అర్జునుడు, ఈ మహాభారతం స్టోరీలో బకాసురుడు, అదే హిడంబి మరియు ఘటోత్కచుడు మామ, సో వాళ్ళని చంపాడు కదా, ఆ ప్లేసే ఇక్కడే ఏన్షియంట్ ఫోర్ట్ రూయిన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు మెడిటేషన్ చేసిన ప్లేస్లు, కైలాసగిరి హిల్స్, కేవ్స్, టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. లక్ష్మణ్ బెట్ట మోస్ట్లీ అదే అనుకుంటున్నాను. 500 రూపాయలు వీడియో. కిరణ్ బ్రో కారిపోతుంది అక్కడ. ఈ ట్రెక్కింగ్ చాలా స్టీప్ హిల్స్ మరియు స్లిప్పరీ ప్లేసెస్ ఉన్నాయి. సో బాగా మంచి స్టామినా కావాలి. ప్లస్ ట్రెక్కింగ్ పోల్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్ కూడా. ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ పాయింట్ ఎండ్కి వచ్చేసాము. సో టాప్ ఆఫ్ కైవారా హిల్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ గ్రాస్ మధ్యలో నడుస్తుంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. పెట్టిన ఎఫర్ట్ మొత్తం మర్చిపోయేలా. ఇక్కడ నుంచి కైవారా తపోవన, కైవారా టెంపుల్, కైవారా విలేజ్, కైలాసగిరి కేవ్స్, కైవారా తపోవన్ ట్రీ పార్క్, మరియు అక్కడ ఫార్మ్స్ మరియు చింతామణి, అదర్ విలేజెస్ అన్నీ కనబడతాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. హిల్ టాప్ పైన వీడియో తీస్తూ ఉంటే ఆ చల్లని గాలి, ఆ గ్రాస్, ఆ విండ్, కూల్ బ్రీజ్, చాలా చాలా మంచి ప్లేస్. ఒక వర్తి బ్యూటిఫుల్ మార్నింగ్. ఆ ప్లేస్లో కూర్చొని నేనేం చెప్పానంటే, గాడ్ నన్ను కొండపైకి ఎక్కి కూర్చోబెట్టాడు ఇంత మార్నింగే. మనం అనుకుంటే ఏమన్నా సాధించగలం. కొండ ఎక్కాలంటే ఎక్కగలం, కొండ దిగాలంటే దిగ్గలం. 9 o'clock అంతా చేరేసాము. సూపర్ మార్నింగ్, వర్తి మార్నింగ్ అని చెప్తున్నాను. అసలు ఆ చెల్లెలి గాలి చూశారు కదా మీరే, ఆ గ్రాస్ ఎంత స్మూత్గా బ్లో అవుతుందో. సూపర్ ట్రెక్ ఇది.
చిరంజీవి మృగరాజు సినిమాలో ఇలాంటి గ్రాసే ఉంటుంది. వీటి మధ్యలోనే సింహం సడన్గా దూకొస్తుంది కదా, అలాంటి సీన్ ఇది. బ్యూటిఫుల్ ప్లేస్. ఆ గ్రాస్ మధ్యలో వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వన్ ఆఫ్ ద వర్తియస్ట్ సండే ఇన్ మై లైఫ్. వెరీ బ్యూటిఫుల్. ఎక్స్ప్లోర్స్ గాడ్, నేచర్ అండ్ డోంట్ సిట్ ఇన్ హోమ్ అన్న సిరీస్లో ఇది కూడా ఒక భాగమే. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు ఇంత కష్టపడి అంత పెద్ద హిల్ ఎక్కాలా, అంత కష్టం కదా అంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎంత కష్టమైనా చూస్తూ ఉండొచ్చు. దీన్నే జపాన్లో కైజన్ టెక్నిక్ అంటారు. కైజన్, KIIZEN. మీరందరూ దాని గురించి నేర్చుకుంటే బాగుంటుంది. ఆ కైజన్ అనే స్టోరీలో ఎలా అంటే, ఒక అబ్బాయి ఉంటాడు, మంచి ఎనర్జెటిక్, యంగ్, హార్డ్ వర్కింగ్ గాయ్. సో టకా అని జంప్ చేసుకుంటూ ఒకరోజు ఒక దగ్గరలో ఉన్న కొండని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. 1 అవర్లోనే ఫుల్ టైర్డ్ అయిపోతాడు. ఆ కొండ చూస్తే ఇంకా చాలా ఉంటుంది. ఆగిపోయి కుందేలాగా ఆగిపోయి ఒక చోటు కూర్చుంటాడు. సిమిలర్గా అతని పక్కనే ఇంకొకతను తాబేల్లాగా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అతను ఒక్కొక్క చిన్న అడుగు వేసుకుంటూనే వెళ్తాడు. అబ్బాయి అతన్ని అడుగుతాడు, ఇలా అడుగు వేసుకుంటూ ఉంటే ఎన్నేళ్ళు అవుతుంది వెళ్ళేకి అని. అప్పుడే అతను అంటాడు, అవునా, నాతో పాటు రా, నీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలో అని చెప్పి ప్రతిదానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నడిపిస్తూ ఉంటాడు. ఒక 1 అవర్ తర్వాత చూస్తే వాళ్ళు చాలా డిస్టెన్స్ కవర్ చేసి ఉంటారు, అంతకుముందు అతను పరిగెత్తుకుంటూ వచ్చిన దానికన్నా. దాన్నే కైజన్ టెక్నిక్ అంటారు. సో ఇలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఉంటే లైఫ్లో ఎంత పెద్ద హర్డిల్నైనా సాధించవచ్చు. అబ్బో అది చూస్తే చాలా పెద్దది, చాలా కష్టం అనుకొని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ సాధించలేరు. ఒకేసారి కోటీశ్వర్లం అయిపోవాలన్నా కూడా ఎవరూ సాధించలేరు. ఒక్కొక్క రూపాయి సంపాదించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ₹1,00,00,000 ఖచ్చితంగా వస్తుంది. ₹1 కదా అని ఈజీగా కొట్టేయకుండా కూడబెడుతూ వెళ్తే ఎలా అయితే సంపాదిస్తారో అలానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఉంటే లైఫ్లో ఏదన్నా సాధించవచ్చు. IT సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ కైజన్ టెక్నిక్ని రెగ్యులర్గా యూస్ చేస్తారు. ఈ ప్రిన్సిపల్తో ఎటువంటి ట్రెక్కింగ్నైనా ఎక్కేయచ్చు. ఈ కొండపైన చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, గ్రూప్ మెడిటేషన్. చాలా బాగా అనిపించింది వాళ్ళు అలా మెడిటేషన్ చేస్తూ ఉంటే. ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ కొండపైన ఒక చెట్టు ఉంది, దాని కింద చాలామంది ఇంకొంతమంది మెడిటేషన్ చేస్తూ కనిపించారు. ఇదే విజయనగర డైనాసిటీలో ఉన్నప్పుడు ఫోర్ట్. చిన్న రాజులంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫోర్ట్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా స్టీప్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి దిగే టైంలో అక్కడక్కడ రెస్ట్ చేసుకుంటూ కిందికి దిగేసాం. ఇదే ఎండ్ పాయింట్. చాలా బాగుంది. We achieved something. At least I achieved. These guys already achieved, I think. Done. So bro, done and dusted. Sweated. Rio.